జియాగూడ స్లాటర్ హౌస్ ను ప్రభుత్వం ఆధునీకరించాలని అరేకటిక మోండేదార్ అసోసియేషన్ కోరింది. 2001లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్లోని 4 స్లాటర్లను హౌస్లను పునర్నిర్మించగా జియాగూడలో ఆధునీకరించలేదని తెలిపారు. ఈ స్లాటర్ హౌస్ పై 5,000 కుటుంబాలు ఆధారపడి మాంసం, మేకలను విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. ప్రభుత్వానికి ఏడాదికి 2.5 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందన్నారు. ఈ స్లాటర్ హౌస్ల వద్ద మాంసం విక్రయాలు జరపొద్దని, 15 రోజుల్లో పూర్తిగా మూసివేస్తామని జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారని, వాటిని ఉపసంహరించుకోవాలని కోరింది అరేకటిక మోండేదార్ అసోసియేషన్. మా గవర్నమెంట్ డిమాండ్ ఏముందంటే సార్, ఇప్పటివరకు ఎన్నో గవర్నమెంట్ వచ్చినాయి పోయినాయి, కానీ మాకు ఒక జీవన కమిలా చేశారని ఇప్పటివరకు చేయలేరు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడే 5 స్లాటర్ రోజు, ఆ రోజు ఏమో జియో పాస్ అయింది. జియో పాస్ అయిన తర్వాత 4 స్లాటర్ రోజు కట్టినారు. ఈ ఒక్క జీవన కమిలా ఇంకా కట్టలేరు, కడతారని దానికి సమయం వచ్చింది. మన ఆ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి కూడా మాకు ఏం చేయలేదు, చేద్దాం అన్నది. మళ్ళీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మాకు రేవంత్ రెడ్డి సార్తో చాలా ఆశలు ఉన్నాయి. ఆల్రెడీ మేము రేవంత్ రెడ్డి సార్ దగ్గర పోయి కలిసినాము. ఎలక్షన్ దగ్గర ముందు పోయి సార్ ఏమన్నారంటే, మాకు గెలిపియాలి, మేము సత్తాలు వచ్చినప్పుడు మీ జీవన మార్కెట్ మేము చేపిస్తామని సార్ మాకు హామీ ఇచ్చాడు. అదే విషయంలో ఈ రోజు మేము చర్చ చేస్తున్నాము. సార్ మీకు అదే మాట గుర్తింపు రావాలని మేము చెప్తున్నాం సార్. ఈ ప్రెస్ ద్వారా మీరు దీనికి డెవలప్ మార్కెట్ చేయండి, ఈ డెవలప్ చేసి అరేకటిక కమ్యూనిటీకి అండర్టేకింగ్ ఇవ్వండి. మేము మిమ్మల్ని రెవెన్యూ ఏం కావాలి సార్ దానికి మీరు డిసైడెడ్ చేయండి, చేస్తాం సార్. కానీ ఇవాళ మాకు ఆ ఇల్లీగల్ అనేది నోటీసులు ఇవ్వడం అది సరిగా కాదు సార్. ఈ మా ఈ ప్రొఫెషనల్ అనేది ఎవరైనా ఇల్లీగల్ చెప్పగలరా సార్? మీరు ఎందుకు ఇల్లీగల్ అని చెప్తారు మీరు గవర్నమెంట్ వాళ్ళు? ఇల్లీగల్ అనేది అలాంటి ఏం లేదు. ఇల్లీగల్ అంటే దేని గురించి అంటారు? ఏదైనా వ్యాపారం గలత్ తరీకా నుండి ఉంటే ఏదైనా దానికి ఇల్లీగల్ అంటారు. కానీ మేము చేసే మా ప్రొఫెషనల్ బిజినెస్ కి మీరు ఇల్లీగల్ అని చెప్తున్నారు, అది చాలా తప్పు.